మహిళల్ని లక్షాధికారులను చేస్తాం. డ్వాక్రా సంఘాల ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటిది. ఆయన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నారు ఆ పొదుపు సంఘాల మహిళలు. ఒకప్పుడు 500 అప్పు చేయడానికి భయపడిన మహిళలు ఇవాళ ధైర్యంగా లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. కూలికి వెళ్తే గాని పూటగడవని స్థితి నుంచి వ్యాపారాలు పెట్టి 10 మందికి పనులిచ్చే స్థాయికి ఎదిగారు. డ్వాక్రా రుణాలతో ఆర్థిక స్వావలంబన సాధించి స్త్రీ శక్తిని చాటి చెప్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతం. 3 దశాబ్దాల క్రితం అన్ని ఫ్యాక్షన్ గొడవలు. ప్రజలు తిండి గింజల కోసం వలసలు వెళ్లేవారు. పిల్లలకు చదువులు ఉండేవి కాదు. బాల్య వివాహాలు అధికమే. మహిళలు బయటకు వచ్చేవారే కాదు. అలాంటి పరిస్థితుల్లో మగ్గిన మహిళలే ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారిపోయారు. 1995లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో పొదుపు బాట పట్టారు. స్వయం సహాయక బృందాల్లో చేరారు. ఓర్వకల్లు మండలంలోని 27 గ్రామాల్లో ప్రస్తుతం 1200 సంఘాల్లో 12,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో అనేక మంది ఏదో ఒక వ్యాపారం చేయడమే కాదు, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. గుట్టపాడుకు చెందిన సలీమా బేగం 40 లక్షల రూపాయలతో పాల డైరీ నిర్వహిస్తున్నారు. 40 బర్రెలు కొనుగోలు చేసి వాటిని చూసుకునేందుకు కూలీల్ని పెట్టుకున్నారు. మాకు 3 సంతానం సార్. ఫీజులకి కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది సార్. ప్రైవేట్ జీతం కాబట్టి మాకు చాలని జీతంతో కష్టమైంది సార్. 40 లక్షల పైన తీసుకున్నాం సార్ లోను. మండల సమైక్య నుంచి పొదుపులు కట్టుకుంటూ తీరుస్తున్నాము, మళ్ళీ తీసుకుంటున్నాం సార్. రోజు వచ్చేసి 100 లీటర్లు పాలు వస్తాయి సార్. పాలు మేము కర్నూలుకు పంపిస్తాం సార్. పొదుపులో ఉండడం వల్లనే ఈ అభివృద్ధి జరిగింది. మా పిల్లలను చదివించుకుంటూ మేము బాగా ముందుకు సాగుతున్నాం సార్. కాల్వ బుగ్గకు చెందిన లక్ష్మీదేవిది మరో విజయగాథ. ఒకప్పుడు కూలికి వెళ్లే ఆమె ఇప్పుడు 35 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 80 లక్షల రూపాయలతో ఇటుకల బట్టి నడుపుతున్నారు. సంఘంలో జాయిన్ కాకముందు మేము పొలం పని చేసుకునే వాళ్ళము. పెద్దగా ఆదాయం ఉండేది కాదు. అప్పుడు ఇక్కడ ఇటుకలు దొరికేవి కాదు. నంద్యాల నుంచి తెచ్చుకునే వాళ్ళు. ఇటుకల వ్యాపారం స్టార్ట్ చేద్దామని మా దగ్గర కొంత డబ్బులో 2 లక్షలు ఉంటాయి. ఇంకో 2 లక్షలు సంఘం ద్వారా తీసుకుని ఫస్ట్ 4 లక్షలతో స్టార్ట్ చేసినామండి. వచ్చిన ఆదాయంతో పెంచుకున్నాం. మా చిన్న సంఘంలో, ఐక్య సంఘంలో, బ్యాంకులో అన్నింటిలో కలిపి 80 లక్షలు తీసుకున్నాం. నెల కట్టేస్తుంటాం. 35 మంది లేబర్ ఉన్నారు సార్. నెలకి 4 లక్షలు జీతాలు ఇచ్చేస్తాం. 1 లక్ష వరకు మాకు మిగులుతుంది. పక్కన తీసుకుంటే ఎక్కువ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇదైతే నెల మాకు ఎంత రొటేషన్ అయితే అంత అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాము. హుసేనాపురంలో హోటల్ నడుపుతున్న రషీదాబీ ఏకంగా 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 30 రూపాయలతో పొదుపు ప్రారంభించిన ఆమె ఇప్పుడు 30 లక్షల రుణం తీసుకుని చెల్లించే స్థాయికి ఎదిగారు. మాది అయితే చాలా కుటుంబం కష్టమైన కుటుంబం సార్. దీంట్లో దిగినాకైతే డెవలప్ బాగానే అయింది. అప్పు ఇచ్చినారు, ఓటర్ పెట్టుకుని నడుపుకుంటున్నాం. కూతురికి పెళ్లి చేసిన పెద్దవాడు ఇంజనీర్ చదువుకున్నాడు. మాకు పొదుపులు దిగినాక చాలా మేలు సార్. ఇట్లా చేస్తామని అనుకోలేదు సార్. మాకైతే చాలా సంతోషం ఉంది దీంట్లో దిగినందుకు. హుసేనాపురానికి చెందిన ఇందిరాబాయి కూడా డ్వాక్రా రుణాల్ని ఆసరాగా చేసుకుని వ్యాపారంలో రాణిస్తున్నారు. 35 లక్షలతో హోల్సేల్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. మా వారు మామూలుగా ఫ్లాట్ వ్యాపారం చేస్తున్నాడు. సక్సెస్ కాలే. నష్టపోయిన తర్వాత మా ఆయనకి పెరాలసిస్ వచ్చింది. ఎట్లా బ్రతకాలా, మేము కిరాణం కొట్టు పెట్టుకోవాలని మా సంఘం ద్వారా మేము అప్పు తెచ్చుకున్నాము. ఆ డెవలప్మెంట్కు రెట్టింపుగా నేను మళ్ళీ ఓర్వకల్లు మహిళా బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాము. చిన్నగా పోయి మరి పెద్దగా డెవలప్మెంట్ చేసినాము. మేము 3 అబ్బాయిలను పెట్టుకున్నాము. ఇక్కడికి పెట్టుకుని వాళ్ళకి ఒక్కొక్కరికి శాలరీ 1500 రోజుకి. భోజనం మేము పెడుతున్నాము. మేము చిన్న అంగళ్లకు సరఫరా చేస్తున్నాము. ఒకప్పటి సాధారణ గృహిణి కళ్యాణి ఇప్పుడు ఈ బంగారు దుకాణ యజమాని. పొదుపులో జాయిన్ కాకముందు తెచ్చుకొని కొంచెం ఇబ్బంది పడినాం. పొదుపులో జాయిన్ అయినాక 5 లక్షల వరకు అప్పు తెచ్చుకున్నాం. దీని మీద రన్ చేసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, ఇండ్లు కట్టుకున్నాం. 2 ఎకరాల పొలం కొనుక్కున్నాం. మా భర్త ఆల్రెడీ ఫీల్డ్ ఉన్నాడు. నేను నేర్చుకొని నేను కొంచెం గ్రూప్ మీద అప్పు తీసుకొని గ్రూపులో ఉన్నందుకు నాకు కొంచెం ధైర్యం. ఓర్వకల్లులో పొదుపు విప్లవంతోనే చిరు వ్యాపారాలు పెరిగి పెద్దయ్యాయి. ఎప్పుడైతే డ్వాక్రా ద్వారా ఇన్ని పెట్టుబడి ద్వారాలు ఓపెన్ అయ్యాయో 500 రూపాయలు అప్పు తీసుకోవడానికి భయపడ్డ మహిళ ఈరోజు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించగలటువంటి ఒక శక్తి సంపాదించింది. సంఘంలో ఉండటం ద్వారా ఆమెలోనే కాకుండా మొత్తం కుటుంబంలో ఆ మార్పు అనేది వచ్చిందనమాట.
పిల్లల చదువుకు కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, ఏదైనా జీవనోపాధులు మొదలు పెట్టడానికి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా నా భార్య సంఘంలోకి వెళ్ళి తీసుకొస్తుందన్న ధైర్యం మగవాళ్ళకు కూడా కలిగింది. 1000 రకాల వ్యాపారాల్లోకి ఈ డ్వాక్రా ఉద్యమం మహిళల్ని నడిపించిందన్నమాట. ఈ డ్వాక్రా ఉద్యమం యొక్క ఉపయోగాలు కేవలం అప్పు తీసుకోవటం, కట్టడం మాత్రమే కాకుండా ఒక మహిళ యొక్క సాధికారతని అనేక కోణాల్లో పెంచింది. స్వయం సాధికారత సాధించడమే కాదు, సామాజిక బాధ్యతను భుజానికెత్తుకోవడం ఓర్వకల్లు మండల సమాఖ్య పొదుపు ప్రస్థానంలో మరో మైలురాయి. భవిత పాఠశాల ఏర్పాటు చేసి మండలంలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపారు. 8 కోట్ల రూపాయలతో బాలభారతి పాఠశాల నిర్మించి నాణ్యమైన విద్య అందిస్తున్నారు. మండలం అంతా ఒక 2005 మంది బాల కార్మికులని ఎన్నుకొని వాళ్ళకి భవితా స్కూల్ అనేది 1998-99 మధ్యలో పెట్టేసిన 10 సంవత్సరాల పాటు రన్ చేసినాం ఆ స్కూల్. దాంట్లో ఇప్పుడు డాక్టర్స్ అయినారు, ఇంజనీర్స్ అయినారు, ఎస్ఐలు అయినారు ఆ భవితా స్కూల్ నుంచి. మళ్ళీ 2007లో బాలభారతి స్కూల్ అని పెట్టుకున్నాము. అక్కడ మా శ్రమదానంతోనే కట్టుకున్నాము ఆ స్కూల్ని. మా పిల్లలు కూడా అక్కడే చదివినారు, 2. అట్లే ఆ పిల్లలు మళ్ళీ మా పిల్లలు కూడా చదవాలనేది మా కళ. అక్కడ మాకు 1 కోటి రూపాయలు CIF ఇచ్చారు. అది 3 అంతలు చేసుకున్నాము మేము. ఎప్పుడూ బయటికి రాని మహిళలకి ఈ డాక్రా సంఘాలు అనేది చాలా మాకు ఉపయోగపడినాం సార్. డాక్రా మహిళల కారణం మాకు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. చాలా రుణపడి ఉన్నాం సార్ ఆయనకి. సమాజ సేవలోనూ ఓర్వకల్లు పొదుపు సమాఖ్య ముందుంటోంది. ఇటీవల బెజవాడతో పాటు గతంలోనూ అనేక మంది వరద బాధితులకు ఆహారము, నిత్యావసరాలు, దుస్తులు ఉచితంగా అందించారు.